పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఎక్కడో అమెరికాలోని మిస్సోరీ నుంచి వేలాది కిలోమీటర్లు ఎగిరి వచ్చి ఇరాన్లో అణు కేంద్రాలపై చేసిన దాడులతో అమెరికా B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు కలకలం రేపాయి. ప్రపంచమంతా వాటి గురించే చర్చ జరిగింది. అలాంటి బాంబర్లు మనకు ఉంటే బాగుంటుందనే ఆశాభావము వ్యక్తమైంది. అయితే ఇప్పుడు కాకుండా కొన్నేళ్లలో భారత్ వద్ద కూడా భారీ బాంబర్ విమానాలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి అలా లాంగ్ రేంజ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ పేరిట ఆలోచన మొగ్గ తొడిగినట్టు రక్షణ రంగ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రష్యా, ఫ్రాన్స్లతో పలు సాంకేతికతల బదిలీకి సంబంధించి చర్చలు కూడా ప్రారంభమైనట్లు వివరిస్తున్నారు. అమెరికా బాంబర్కు ధీటుగా ప్రస్తుతం అమెరికా B2 స్పిరిట్ కన్నా సమర్థవంతమైన B-21 రైడర్ బాంబర్లను అభివృద్ధి చేసింది. వాటి ప్రయాణ సామర్థ్యం సుమారు 9,300 కిలోమీటర్లు. చైనా కూడా H-20 పేరిట 8,000 కిలోమీటర్ల సామర్థ్యం ఉన్న బాంబర్ను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు రష్యా వద్ద ఉన్న Tu-160 బ్లాక్ చాక్ బాంబర్ సామర్థ్యం 12,300 కిలోమీటర్ల పైమాటే. అది ప్రపంచంలోనే వేగవంతమైన భారీ సూపర్ సోనిక్ బాంబర్ కూడా. భారత్ దీని తరహాలోనే ఆల్రా బాంబర్లను ఏకబిగిన 12,000 కిలోమీటర్ల సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేయాలని భావిస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అంటే ఇక్కడ బయలుదేరితే నేరుగా అమెరికాలోని న్యూయార్క్ నగరం వరకు చేరుకొని దాడి చేయవచ్చు. ఇరుగు పొరుగు దేశాలే కాదు, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలన్నిటికీ చేరుకోగలదు. ఈ బాంబర్ను స్వింగ్ వింగ్ మోడల్ రెక్కలు అమర్చాలన్న ప్రతిపాదన ఉన్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో రెక్కలు అడ్డంగా విప్పార్చుకొని సురక్షితంగా సులువుగా దిగేందుకు, ఎగిరేందుకు అనువుగా ఉంటాయి. గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాస్త వెనక్కి ముడుచుకుంటాయి. దీనితో విమానం తక్కువ ఇంధనంతో ఎక్కువ వేగంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. కొత్తగా అభివృద్ధి చేస్తున్న బ్రహ్మోస్ ఎంటీతో పాటు ఇతర అత్యాధునిక క్షిపణులను, భారీ బాంబులను మోసుకెళ్లేలా అల్రాను అభివృద్ధి చేయనున్నారు. బ్రహ్మోస్ కొత్త వెర్షన్లతో పాటు అగ్ని 1P క్షిపణులు, లేజర్ బాంబులు, యాంటీ రేడియేషన్ క్షిపణులు కూడా ఉండాలన్నది మా ఆలోచన అని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సీనియర్ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.